హాయ్ ఫ్రెండ్స్, హలో. వాస్తవంగా ఈ వీడియో మా స్టూడెంట్స్ ఉద్దేశించి చేస్తున్న వీడియో, కానీ పబ్లిక్ ఎందుకు పెడుతున్నామంటే అందరూ కూడా చూసి నేర్చుకోవాలని. మీరు మాకు ఒక లైక్ ఇవ్వండి, అదే మీరు ఇచ్చిన ఫీజు ఈ వీడియో నేర్చుకుంటు ద్వారా. క్రొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిగా ఈ వీడియో మీకు వచ్చినప్పుడు మీరును మీ ఇంటి వారు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి కావాల్సిన ఆ యొక్క వాతావరణం అంతటిని కూడా మా రారాజు స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ అనేది మీకు అందిస్తుంది. వెల్కమ్ టు రారాజు అడ్వాన్స్డ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకేనా? సరే, ఈరోజు మనం విల్లు గురించి చూడబోతున్నాం. విల్లుకి యొక్క సందర్భాలు 10 సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కసారి మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నాను కనుక విల్లు గురించి ఈరోజు ప్రిమేట్ వల్ల మీకు ఇది చేస్తున్నాను. విల్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్. అంటే ఈ విల్ అనేది ఈ సందర్భంలో మొట్టమొదటిగా చెప్తున్న సందర్భం ఇది. ఈ సందర్భంలో యూజ్ టు ఆస్క్ సమ్ వన్ అంటే ఎవరో ఒకరిని అడగడం, ఏమని? టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయమని చెప్పడం. ఈ సందర్భంలో విల్ను వాడతాం. ఇది ఎప్పుడంట అంటే ఫ్యూచర్ అని కాదు, ప్రజెంటే. ప్రజెంట్లో అంటే ఈ రోజులో ఏ సమయమైనా కావచ్చు. ఒక గంట తర్వాత కావచ్చు, ఒక నిమిషం తర్వాత కావచ్చు, ఒక పూట తర్వాత కావచ్చు, 2 గంటల తర్వాత కావచ్చు. మొత్తానికి ఈ రోజుకు సంబంధించింది. అది ఫ్యూచర్ కూడా ఆపాదించబడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సరే, విల్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ సమ్వన్ టు డూ సంథింగ్. మీరు ఆన్లైన్లో మా క్లాస్ నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. మమ్మల్ని సంప్రదించినకు మీరు ఏ దేశంలో ఉన్నవారైనా మా దగ్గర ఆన్లైన్లో క్లాస్ నేర్చుకోవచ్చు. ప్రస్తుతం 5 దేశాలు ఉండేటువంటి వారు కూడా మా దగ్గర నేర్చుకుంటున్నారు. 9505526710 5 దేశాల వారికి అయితే +91 95055267110 కనుక మీ అడ్మిషన్ కొరకు అడ్మిషన్ ఫీజు కట్టి జాయిన్ అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ విలేజ్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా మా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ అనేది రెగ్యులర్ క్లాస్లో జాయిన్ అయి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కొత్త వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. మీరు ప్రతి వీడియోకి మీరు ఇచ్చే ఫీజు కూడా ఒక లైక్ కొట్టండి. ఓకేనా? డైరెక్ట్గా చదవాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి. ఇట్లు మీ ట్రైనర్ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా. మీ ట్రైనర్ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా. ఓకేనా? సరే, రండి వచ్చేద్దాం. మొదటి యూసేజ్ ఏంటంటే విల్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్. అంటే ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేయమని అడగడంలో డిమాండింగ్ ఉంటుంది, అడగడంలో రిక్వెస్ట్ ఉంటుంది, అంటే పొలైట్నెస్ ఉంటుంది. కనుక ఈ అడగడంలో జనరల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చూద్దాం. ఏంటంట? విల్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్ యాజ్ 4 రూపాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఈ మొదటి దీనిలోనే 4 రూపాలు కనబడుతున్నాయి. ఏంటంటే జనరల్ రిక్వెస్ట్స్, రెండోది పొలైట్ రిక్వెస్ట్స్, మూడోది పొలైట్ డిమాండ్స్, 4వది ఎవ్రీడే రిక్వెస్ట్స్. కనుక ఈ 4 కూడా నేర్చుకుంటే వీళ్ళని మనం టు ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్ అనే దానికి మనం అప్లై చేయొచ్చు. ఏంటంటారు? దీనిలో మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉండే సంభాషణ ఇది. ఫస్ట్ పర్సన్ అంటే నేను, సెకండ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ అంటే నేను, మేము, సెకండ్ పర్సన్ అంటే యూ. వీరిద్దరికి మధ్య ఉండే సంభాషణ ఇది. ఈ సంభాషణలో జనరల్ రిక్వెస్ట్స్ మాట్లాడతాం, పొలైట్ రిక్వెస్ట్స్ మాట్లాడతాం, పొలైట్ డిమాండ్స్ మాట్లాడతాం, తర్వాత ఎవ్రీడే రిక్వెస్ట్స్ కూడా మన దీనిలో మాట్లాడతాం. రండి, మొట్టమొదటిది జనరల్ రిక్వెస్ట్స్. జనరల్ రిక్వెస్ట్ విల్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్. ఏమంటారు? అందులో విల్ కనుక విల్ ప్లస్ యూ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. వెర్బ్ 1 అంటే ప్రజెంట్ వెర్బ్, వెర్బ్ 2 అంటే పాస్ట్ వెర్బ్, వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్, వెర్బ్ 4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్ వెర్బ్. ఓకే, దీనిలో వాడుతున్నది ఏంటంటే ప్రజెంట్ వెబ్ను వాడుతున్నాం దీనిలో. అంటే క్వశ్చన్ రూపంలో అడగడం కాబట్టి క్వశ్చనింగ్ చేయడం అని. అంటే రిక్వెస్ట్ అయినా లేకపోతే డిమాండ్ అయినా జనరల్ రిక్వెస్ట్ అయినా ఏదైనప్పుడు కూడా క్వశ్చనింగ్ రూపమే కాబట్టి తప్పనిసరిగా విల్ అనేది ముందు వాడబడుతుంది, తర్వాత రెండో వ్యక్తి వాడబడతాడు, తర్వాత ఏంటట అంటే వెర్బ్ 1 తర్వాత ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సరే, రండి చూద్దాం. నాకు సహాయం చేస్తారా? విల్ యూ హెల్ప్ మీ? నాకు సహాయం చేస్తారా? విల్ యూ హెల్ప్ మీ? విల్ ఈజ్ యూజ్డ్ టు మీనింగ్, యూ ఈజ్ యూజ్డ్ టు సబ్జెక్ట్, హెల్ప్ ఈజ్ యూజ్డ్ టు వెర్బ్ 1, మీ ఈజ్ యూజ్డ్ టు ఆబ్జెక్ట్. నాకు సహాయం చేస్తారా? విల్ యూ హెల్ప్ మీ?
ఉప్పు పంపిస్తారా? విల్ యూ పాస్ ద సాల్ట్? విల్ ఈజ్ యూజ్డ్ టు మీనింగ్, యూ ఈజ్ యూజ్డ్ టు సబ్జెక్ట్, పాస్ ఈజ్ యూజ్డ్ టు వెబ్ వన్, ద సాల్ట్ ఈజ్ యూజ్డ్ టు ఆబ్జెక్ట్. కనుక విల్ యూ పాస్ ద సాల్ట్, ఉప్పు పంపిస్తారా? వస్తారా? విల్ యూ కమ్? వస్తారా? విల్ యూ కమ్? నన్ను తీసుకువెళ్తారా? విల్ యూ పికప్ మీ? నన్ను తీసుకువెళ్తారా? విల్ యూ పికప్ మీ? విల్ ఈజ్ యూజ్డ్ టు యూజ్డ్ యాజ్, విల్ ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, యూ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, పికప్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెబ్ వన్, మీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. సో దట్ విల్ యూ పికప్ మీ, నన్ను తీసుకెళ్తారా? విల్ యూ నన్ను తీసుకెళ్తారంటే మీరు నన్ను తీసుకెళ్తారా అని అర్థం. ఓకేనా? కాబట్టి మొదటిది ఏంటంటే జనరల్ రిక్వెస్ట్స్ అనేది ఇక్కడ మనం చూసుకున్నాం. విల్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ సమ్వన్ టు డూ సంథింగ్ యాజ్ జనరల్ రిక్వెస్ట్స్. ఓకేనా? ఏంటది మరొకసారి చూసుకుందాం. విల్ యూ హ్యావ్ మీ, విల్ యూ పాస్ ద సాల్ట్, విల్ యూ కమ్, విల్ యూ పికప్ మీ, పిక్ మీ అప్, విల్ యూ పిక్ మీ అప్. ఓకే. తర్వాత రెండోది ఏంటంట, విల్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్ యాజ్ పొలైట్ రిక్వెస్ట్. ఏంటండి? విల్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్ యాజ్ పొలైట్ రిక్వెస్ట్. ఓకే. ప్రజెంట్లో అంటే ఈ రోజులో ఏ సమయమైనా కావచ్చు, ప్రజెంట్లో. ఓకేనా? దీనికి చూద్దాం. దీనికి ఏంటట అంటే టు ఆస్క్ సంథింగ్ టు డూ అనేది ఇక్కడ చూసాం కాబట్టి చూద్దాం రండి. దయచేసి జరుగుతారా? ఏంటిది మనం ఈ సందర్భం ఏంటి? పొలైట్ రిక్వెస్ట్ సందర్భం. ఈ సందర్భం ఏంటట? పొలైట్ రిక్వెస్ట్ సందర్భం. పొలైట్ రిక్వెస్ట్ సందర్భం. పొలైట్ రిక్వెస్ట్ అంటే ఏం చేయాలట? ముందు మనం ఏం చేసాం? సాధారణమైన దానిలో ప్లీజ్ అనేది యాడ్ చేయాలి. ఈ ఫార్ములాలో చూడండి, విల్ ప్లస్ యూ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ ఇక్కడ చూస్తే రెండో దీనిలో చూస్తే విల్ ప్లస్ యూ ప్లస్ ప్లీజ్ ప్లస్ వెబ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది క్వశ్చన్ మార్క్తో ఉంది. కాబట్టి ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ ఈ ఫార్ములా స్ట్రక్చర్లో ఉన్న రీతిగానే మనం మాట్లాడాలి. దయచేసి జరుగుతారా? విల్ యూ ప్లీజ్ మూవ్. దయచేసి జరుగుతారా? విల్ యూ ప్లీజ్ మూవ్. తర్వాత దయచేసి నోరు మూసుకుంటారా? విల్ యూ ప్లీజ్ షటప్. దయచేసి నోరు మూసుకుంటారా? విల్ యూ ప్లీజ్ షటప్. దయచేసి సహాయం చేస్తారా? విల్ యూ ప్లీజ్ హెల్ప్. వెర్బ్ వరకే తీశారు వెర్బ్ వన్ వరకే చెప్తున్నాను. ఎందుకంటే ఆబ్జెక్ట్ మీ ఇష్టం, ఏదంటే అది కలుపుకోవచ్చు, మీ ఇష్టమే. నేర్చుకోవడానికి మాత్రం వెర్బ్ వరకు అయితే మాత్రమే బాగుంటుంది కనుక వెర్బ్ వరకే చెప్తున్నాను. విల్ యూ ప్లీజ్ హెల్ప్. దయచేసి సహాయం చేస్తారా? విల్ యూ ప్లీజ్ హెల్ప్. దయచేసి ఇస్తారా? విల్ యూ ప్లీజ్ గివ్. దయచేసి నాకు ఇస్తారా? విల్ యూ ప్లీజ్ గివ్ మీ. తర్వాత దయచేసి వస్తారా? విల్ యూ ప్లీజ్ కమ్. దయచేసి వస్తారా? విల్ యూ ప్లీజ్ కమ్. దయచేసి మా ఇంటికి వస్తారా? విల్ యూ ప్లీజ్ కమ్ టు మై హోమ్. దయచేసి మా ఇంటికి వస్తారా? విల్ యూ ప్లీజ్ కమ్ టు మై హోమ్. మీరు హాజరు కాగలరా? విల్ యూ ప్లీజ్ ఏబుల్ టు అటెండ్. మీరు హాజరు విల్ యూ ఏబుల్ టు విల్ యూ బీ ఏబుల్ టు అటెండ్. మీరు హాజరు కాగలరా? విల్ యూ బీ ఏబుల్ టు అటెండ్. దయచేసి సమీక్షిస్తారా? విల్ యూ ప్లీజ్ రివ్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ దయచేసి ఉంది, అక్కడ దయచేసి లేదు. కాబట్టి దయచేసి ఉండేటప్పటికి అన్న వీలు పడిపోవాలి. ఓకే. తర్వాత వస్తారండి అన్నప్పుడు కూడా తెలుగులో బండ గుర్తుగా ఇండి, రండి, ఇండి అన్నప్పుడు కూడా వీలు పడాలి. ఓకేనా? దయచేసి సమీక్షిస్తారా? విల్ యూ ప్లీజ్ రివ్యూ. దయచేసి సమీక్షిస్తారా? విల్ యూ ప్లీజ్ రివ్యూ. దయచేసి నాకు తెలియజేస్తారా? విల్ యూ కైండ్లీ లెట్ మీ నో. విల్ యూ కైండ్లీ లెట్ మీ నో. మీకు అర్థం అవడానికి ఇది మార్చాను ఇక్కడ. దయచేసి అని దానికి కైండ్లీ కూడా ఉంటుంది. దయచేసి నాకు తెలియజేస్తారా? విల్ యూ కైండ్లీ లెట్ మీ నో. తర్వాత దాన్ని విల్ యూ దయచేసి అంతే కలుపుదాం. ఒక్క నిమిషం. విల్ యూ ప్లీజ్ సెండ్ ఇట్ ఓవర్. దయచేసి మీరు దాన్ని పంపుతారా? విల్ యూ ప్లీజ్ సెండ్ ఇట్ ఓవర్. దయచేసి మీరు దాన్ని పంపుతారా? విల్ యూ ప్లీజ్ సెండ్ ఇట్ ఓవర్.
ఓకే. ఏంటండి రెండోది పొలైట్ రిక్వెస్ట్ అయిపోయింది. మొదటిది ఏంటట అంటే జనరల్ రిక్వెస్ట్. జనరల్ రిక్వెస్ట్‌లో ప్లీజ్ లేదు. కానీ కైండ్లీ లేదు, ప్లీజ్ లేదు. కానీ పొలైట్ రిక్వెస్ట్‌లో తప్పనిసరిగా ప్లీజ్ గానీ, తర్వాత కైండ్లీ గానీ ఉండాలి. అది గుర్తు చేసుకోండి. మూడోది ఏంటంటే మూడోది కాదు, దీనిలోనే రెండోది ఏంటంటే లెస్ ఆఫర్ విలై అంటే నన్ను అని చెప్పినప్పుడు వాస్తవంగా అయితే షలై అని మాట్లాడాలి. కానీ ఇక్కడ లెస్ ఆఫర్ చూస్తే విలై అనమాట. కానీ మోర్ పొలైట్ ఫామ్ అయితే షలై అనేది ఉపయోగిస్తాం. పెద్దవారి దగ్గర షలై అంటాం, చిన్నవారి దగ్గర విలై అంటాం, లేకపోతే అలా కూడా చెప్పొచ్చు మనం. కనుక ఇక్కడ చూడండి, నేను దానిని మీకోసం తీసుకువెళ్ళనా లేకపోతే తీసుకెళ్ళనా. ఇక్కడ ఒక్క నిమిషం. ఓకే. ఇదేంటంటే లెస్ ఆఫర్. ఓకే, ఆఫర్స్కి వచ్చి ఓకే. మూడోది ఇది విల్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఆఫర్ అనేది కూడా. మనం ఆఫర్ ఇవ్వడంలో మూడో స్టేజ్ ఇది. మనం ఆఫర్ ఇవ్వడంలో రెండు రకాలు ఉంటాయి. లెస్ ఆఫర్ ఇవ్వడం, మోర్ పొలైట్ ఫామ్ అనేది. మోర్ పొలైట్ ఫామ్ ఎక్కడ అంటే గౌరవార్థంగా పెద్దవారి దగ్గర ఈ మాట ఉపయోగిస్తాం, ఆఫర్ ఇస్తాం పెద్దవారికి. అయితే ఇక్కడ చూస్తే సాధారణంగా నేను దానిని మీకోసం తీసుకెళ్ళనా, విల్ ఐ క్యారీ దట్ ఫర్ యూ, విల్ ఐ క్యారీ దట్ ఫర్ యూ. అదే పెద్దవారి దగ్గరికి ఫార్ములకు వచ్చేసరికి సెమీ ఫార్ములు ఉంటాయి. సెమీ ఫార్ములో విల్ ఐ క్యారీ దట్ ఫర్ యూ అని చెప్తాం. సెమీ ఫార్ములా అంటే మనకంటే చిన్నవాడు తక్కువ వారి దగ్గర మనం మాట్లాడే మాట విల్ ఐ క్యారీ దట్ ఫర్ యూ అంటాం. లేదు పెద్దవారు గౌరవనీయుల దగ్గర మాట్లాడినప్పుడు, వయసులో పెద్దవారి దగ్గర మాట్లాడినప్పుడు ఎలాగంటాం, షల్ ఐ క్యారీ దట్ ఫర్ యూ, విల్ ఐ క్యారీ దట్ ఫర్ యూ, షల్ ఐ క్యారీ దట్ ఫర్ యూ అన్నట్లుగా మనం రెండు కూడా విభజించవచ్చు. తర్వాత చూస్తే మీ బ్యాగుల విషయంలో నేను మీకు సహాయం చేస్తాను చెయ్యనా, సహాయం చేస్తాను కదా చెయ్యనా. ఏంటంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్, మీ బ్యాగుల విషయంలో నేను మీకు సహాయం చేయనా అని అడిగడం. అది సెమీ ఫార్ములా అయితే విల్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ బ్యాగ్స్, మీ బ్యాగ్స్ విషయంలో నీకు సహాయం చేయనా. అదే ఫార్ములా అయితే షల్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ బ్యాగ్స్. ఫార్ములా ఆఫర్ అయితే షల్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ బ్యాగ్స్ అన్నది. తర్వాత నేను మీకోసం కిటికీ తెరవనా, నేను మీకోసం కిటికీ తెరవనా, విల్ ఐ ఓపెన్ ద విండో ఫర్ యూ. ఇది తక్కువ వారి దగ్గర, మనకంటే తక్కువ వారి దగ్గర, లేకపోతే చిన్నవారి దగ్గర, లేకపోతే క్యాజువల్గా ఉండేటువంటి వారి దగ్గర ఇది వీళ్ళు ఉపయోగిస్తాం. దీన్ని ఏమంటామంటే సెమీ ఫార్మల్ అంటాం. కానీ మనకంటే పెద్దలు గౌరవనీయులు పెద్దవారు, వయసులో పెద్దవారు, తల్లిదండ్రులు, ఇంట్లో ఆంటీలు అయితే మనం ఏం మాట్లాడతాయి, షల్ ఐ ఓపెన్ ద విండో ఫర్ యూ, విల్ ఐ ఓపెన్ ద విండో ఫర్ యూ అనేది ఎవరి దగ్గర మాట్లాడతాం, సెమీ ఫార్మల్. మనకంటే తక్కువ వారు పెద్దవారి దగ్గర మాట్లాడతాం. మన సమాన వయస్కులు వారి వరకు కూడా మాట్లాడచ్చు. కానీ షల్ ఐ ఓపెన్ ద విండో ఫర్ యూ అనేది మన వయసు కంటే పెద్దవారు, స్టేటస్లో పెద్దవారు, గౌరవనీయులు, రిలేషన్లో పెద్దవారు అనబడిన వారి దగ్గర మాత్రమే షల్ ఐ ఓపెన్ ద విండో ఫర్ యూ అంటాం. ఏంటండి, సెమీ ఫార్మల్లో విల్ ఐ ఓపెన్ ద విండో ఫర్ యూ అంటాం. అదే ఫార్మల్లో
షల్ ఐ ఓపెన్ ద విండో ఫర్ యూ అంటాం. ఈ ఆఫర్లో ఇచ్చిన ఈ రెండు తెక్కమక్క పరిస్థితులు అనేవి కరెక్ట్గా అర్థం చేసుకోండి. తర్వాత నేను మీకు కప్పు కాఫీ తేనా అంటాం. నేను మీకు కప్పు కాఫీ తేనా, నేను మీకు కప్పు కాఫీ తేనా అని అడుగుతాం. అడిగినప్పుడు మనకంటే తక్కువ వారి దగ్గర అయితే, అదే మనకంటే వయసులో చిన్నవారు లేకపోతే వారి దగ్గర ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతామట అంటే సెమీ ఫార్మల్లో మాట్లాడతాం. సెమీ ఫార్మల్ ఏంటట అంటే విలై. అదే ఫార్మల్ గౌరవార్థకమైన పరిస్థితి ఏంటంటే షలై. ఓకే, నేను మీకు కప్ కాఫీ తేనా, విల్ ఐ గెట్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ. పెద్దవారి దగ్గర మన సమాన వయసు కంటే ఎక్కువవారు, రిలేషన్లో పెద్దవారు, హోదాలో పెద్దవారు, స్టాటస్లో పెద్దవారు, వయసులో పెద్దవారి దగ్గర షల్ ఐ గెట్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ, విల్ ఐ గెట్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ అనేది మనకి వయసు కంటే లేకపోతే మన స్టేటస్ కంటే మన రిలేషన్ కంటే తక్కువ వారి దగ్గర విల్ ఐ గెట్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటాం. కానీ వయసులోను లేకపోతే రిలేషన్లోను లేకపోతే ధనంలోను స్టేటస్లోను మనకంటే పెద్దవారు దగ్గర షల్ ఐ గెట్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ అని అంటాం. ఏమండి, ఆఫరింగ్ అనేది మనం ఇక్కడ చూసాం మూడోది. ఇప్పుడు నాలుగోది ఏం చూస్తామట అంటే చూడండి, ఇక్కడ నాలుగోది పొలైట్ డిమాండ్స్. అంటే ఆఫెన్ ఫ్రమ్ సమ్ వన్ ఇన్ అథారిటీ. అంటే పొలైట్ డిమాండ్స్ అంటే మన పెద్దవారు మనల్ని రిక్వెస్ట్ చేస్తారు కానీ డిమాండ్ చేస్తారు. ఏంటంటే చేస్తా, ఇట్రా, అటెల్లు అన్నట్లు మాట్లాడతారు. కనుక దాన్ని ఇక్కడ నాలుగోది ఏంటంటే మొదటిది ఏం చెప్పుకున్నాం, జనరల్ రిక్వెస్ట్. రెండోది ఏం చెప్పుకున్నాం, పొలైట్ రిక్వెస్ట్. మూడోది ఏం చెప్పుకున్నాం, ఎక్స్ప్రెస్ ఆఫర్. నాలుగోది ఏం చెప్పుకున్నాం, పొలైట్ డిమాండ్స్ అంటే ఆ శబ్దం చేయడం మానేస్తావా అంటారు. అంటే డిమాండ్ చేస్తావు, మానేస్తావా. కనుక దాన్ని పెద్దవారు ఏమన్నా అది అంటే పొలైట్ డిమాండ్ అంటే ఏంటట, విల్ యూ స్టాప్ మేకింగ్ దట్ నాయిస్. ఆ శబ్దం చేయడం మానేస్తావా, విల్ యూ స్టాప్ మేకింగ్ దట్ నాయిస్. ఇక్కడ ఏంటంటే విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్, విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ ఫార్ములా రాయలేదు ఇక్కడ నేను. ఓకే, కాబట్టి విల్ యూ స్టాప్, ఒకసారి ఫార్ములా కూడా రాసేది ఉండండి, దేనికదే ఫార్ములా ఇచ్చేదాం. ఓకే, ఇక్కడ చూడండి, విల్ యూ స్టాప్ మేకింగ్ దట్ నాయిస్. అంటే విల్ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, యూ ఈజ్ యూజ్డ్ యాజ్ విల్ ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, యూ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, స్టాప్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ వన్. తర్వాత దట్ నాయిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. అంటే ఆ శబ్దం చేయడం మానేస్తావా, విల్ యూ స్టాప్ మేకింగ్ దట్ నాయిస్. విల్ యూ స్టాప్ మేకింగ్ కాదు, మేక్ దట్ నాయిస్. విల్ యూ స్టాప్ మేక్ దట్ నాయిస్. చూడండి, ఈ సిస్టమ్ యొక్క తత్వం చూడండి, ఇక్కడ ఏం కనబడుతుంది, మేకింగ్ అని చూపిస్తుంది. విల్ యూ తర్వాత మేకింగ్ ఎలాగ వస్తుంది, సబ్జెక్ట్ రూపంలో వస్తుంది. ఓకే, ఇక్కడ రెండు వెర్బ్స్ కనబడతాయి కనుక దీన్ని ఏం మన కాంజుగేషన్ వెర్బ్గా కూడా తీసుకోవచ్చు. కరెక్టే. కాంజుగేషన్ వెర్బ్గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే రెండు వెర్బ్స్ ఒకసారి దగ్గర రావు కదా. కాబట్టి విల్ యూ స్టాప్ మేకింగ్ దట్ నాయిస్. ఇక్కడ ప్రాబ్లమ్స్ పరిష్కరించేస్తున్నాం. ఓకే, ఆ శబ్దం చేయడం మానేస్తావా, విల్ యూ స్టాప్ మేకింగ్ దట్ నాయిస్. ఆ శబ్దం చేయడం ఆపేస్తావా, విల్ యూ స్టాప్ మేకింగ్ దట్ నాయిస్. అయిపోయింది. దయచేసి మీరు కూర్చొని వింటారా, విల్ యూ సిట్ డౌన్ అండ్ లిసన్. ప్లీజ్ అక్కర్లేదు, ఇక్కడ ఇది డిమాండ్ కనుక ప్లీజ్ అక్కర్లేదు, ఓవర్లుక్లో రాసి ఉంటాను. ఓకే, దయచేసి మీరు కూర్చొని వింటారా, విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్ అండ్ లిసన్.
విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్ అండ్ లిసన్, కూర్చొని వింటారా అనేది ఇక్కడ ఏంటంటే ఇది పొలైట్ డిమాండ్. నాలుగవదిగా పొలైట్ డిమాండ్. ఐదవదిగా ఏంటట అంటే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా అయింది కనుక మధ్యలో మనకి నేను మీద 4 రాశాను కానీ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా అయింది. సరే, ఎవ్రీడే రిక్వెస్ట్ పొలైట్ ఆర్ క్యాజువల్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, పొలైట్ ఆర్ క్యాజువల్, ఎవ్రీడే విల్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీడే రిక్వెస్ట్స్ ఆర్ విల్ ఈజ్ యూజ్ టు ఆస్క్ ఎవ్రీడే రిక్వెస్ట్ ఎయిదర్ పొలైట్ వే ఆర్ క్యాజువల్ వే. ఓకే, ఇప్పుడు చూడండి, నువ్వు తలుపు మోస్తావా, విల్ యూ క్లోజ్ ద డోర్. ఎవ్రీడే రిక్వెస్ట్ అంటే అడిగే ప్రతిరోజు చేసేవి. తలుపు వేస్తావా అంటాం కదా, తలుపు మోస్తావా లేకపోతే తలుపు వేస్తావా రాద్దాం ఉండండి. వే విల్ యూ క్లోజ్ ద డోర్. ఓకే, నువ్వు తలుపు వేస్తావా, విల్ యూ క్లోజ్ ద డోర్. మీరు నన్ను పిలుస్తారా, విల్ యూ కాల్ మీ. మీరు నన్ను పిలుస్తారా, విల్ యూ కాల్ మీ. మీరు నాకు గుర్తు చేస్తారా, విల్ యూ రిమైండ్ మీ. మీరు నాకు గుర్తు చేస్తారా, విల్ యూ రిమైండ్ మీ. నన్ను పంపుతావా, ఇక్కడ మీరు కూడా పెడదాం. నీవు లేకపోతే ఏకవచనం మీకు అలవాటు అవ్వాలి కదా, కరెక్టే, నీవు. ఓకే, నీవు నన్ను పంపుతావా, విల్ యూ సెండ్ మీ. నీవు నన్ను పంపుతావా, విల్ యూ సెండ్ మీ. తర్వాత మీరు నాకు చిరునామా మెసేజ్ చేస్తారా, విల్ యూ టెక్స్ట్ మీ ద అడ్రస్. మీరు నాకు చిరునామా మెసేజ్ చేస్తారా, విల్ యూ టెక్స్ట్ మీ ద అడ్రస్. మీరు నాకు చిరునామా మెసేజ్ చేస్తారా, విల్ యూ టెక్స్ట్ మీ ద అడ్రస్ అన్నది. ఓకేనా. ఇక్కడ లాస్ట్లో మనం చూడవలసింది ఏంటంటే కంపేర్ విత్ క్యాన్ అండ్ వుడ్. ఏంటట అంటే విల్ యూ హెల్ప్ మీ అంటే ఇండైరెక్ట్, అంటే డైరెక్ట్ అండ్ కామన్. విల్ యూ హెల్ప్ అనేది, వుడ్ యూ హెల్ప్ మీ అనేది మోర్ పొలైట్ ఫార్మల్. తర్వాత క్యాన్ యూ హెల్ప్ మీ అంటే క్యాజువల్ ఆర్ న్యాచురల్. ఇవి సంబంధం కనుక ఇప్పుడు ఏంటంటే ఎన్ని వచ్చాయి మనకి అంటే మధ్యలో ఒకటి కలిసింది. ఏంటి కలిసింది అంటే ఆఫర్ అనేది కలిసింది. టు ఎక్స్ప్రెస్ ఆఫర్ అనేది ఇక్కడ మూడోదిగా కలిసింది మనకి. ఈ ఎక్స్ప్రెస్ ఆఫర్ అనేది మూడోదిగా కలిసింది కనుక ఈ ఎక్స్ప్రెస్ ఆఫర్ని ఇక్కడ మనం ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే ఇవి మనం బైహార్ట్ చేయాలి కాబట్టి. చూడండి ఇక్కడ సరే, ఇక్కడ చూడండి అంటే విల్ ఈజ్ యూజ్ టు ఆస్క్ సమ్మన్ టు డూ సంథింగ్ అన్న దానిలో 5 విషయాలు ఉన్నాయి. ఏంటవి? జనరల్ రిక్వెస్ట్, పొలైట్ రిక్వెస్ట్, ఎక్స్ప్రెసింగ్ ఆఫర్, ఎక్స్ప్రెస్ ఆఫర్, తర్వాత ఎక్స్ప్రెసింగ్ ఆఫర్, తర్వాత పొలైట్ డిమాండ్స్, ఎవ్రీడే రిక్వెస్ట్. ఈ 5 కూడా మనం మాట్లాడడం రాగలగాలి. ఈ 5 వస్తేనే విల్ అనేది ఈ ఫస్ట్ సందర్భంలో విల్ ఈజ్ యూజ్ టు ఆస్క్ సమ్వన్ టు డూ సంథింగ్ యాజ్ జనరల్ రిక్వెస్ట్, పొలైట్ రిక్వెస్ట్, ఎక్స్ప్రెసింగ్ ఆఫర్స్, తర్వాత పొలైట్ డిమాండ్స్, తర్వాత ఎవ్రీడే రిక్వెస్ట్. ఇవన్నీ కూడా చెప్పడం వస్తేనే నీవు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నట్లుగా. కనీసం ఇవి చెప్పడం రాకపోతే నువ్వు నేర్చుకున్న స్పోకెన్ ఇంగ్లీష్కి అర్థమేంటి? కనీసం ఇవి చెప్పకపోతే నీకు నేర్పించిన స్పోకెన్ ఇంగ్లీష్కి అర్థమేంటి? కాబట్టి ఏంటండి మనం నేర్చుకున్నాం అంటే విల్ ఈజ్ యూజ్ టు ఆస్క్ సమ్వన్ టు డూ సంథింగ్, మొదటిది నేర్చుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా దీని విషయంలో మీరు 1కి 3 సార్లు చూడండి ఈ వీడియోని. సబ్జెక్టు మీ హృదయంలోకి రానియండి. మొదటిసారి చూస్తే క్రొత్తదనం ఏంటో తెలిసి ఇంట్రెస్ట్ పుడుతుంది. రెండోసారి చూస్తే మీకు అవగాహన, ఆకలింపు వస్తుంది. మూడోసారి చూస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. నేను కూడా మాట్లాడగలను, ఐ క్యాన్ స్పీక్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అని. తర్వాత 4వసారి చూస్తే ఈ సబ్జెక్టు మీరు కంటెస్ట్ పెట్టవలసిన అవసరం లేకుండా మీ హృదయంలోనికి, మీ గుండెలోనికి వస్తుంది కనుక ముఖ్యంగా మా స్టూడెంట్స్ మాత్రం ఇవి 4 సార్లు, ఒక్కొక్కరు 4-5 సార్లు చూడాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ. మరొక విల్ సందర్భంతో మీ ముందుకు వస్తున్నాను.